జపాన్‌కు చెందిన 102 సంవత్సరాల వ్యక్తి కోకిచి ఆకుజావా. కోకిచి ఆకుజావా 102 సంవత్సరాల వయసులో 3776 మీటర్ల ఎత్తున్న మౌంట్ ఫుజి అనే పర్వతాన్ని అధిరోహించిన అతి పెద్ద వయస్కుడిగా గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించాడు. ఈ 100 సంవత్సరాలు పైబడి ఉన్న వ్యక్తులల్లా దాదాపు 3000 మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతాలను అధిరోహించిన వ్యక్తులల్లా ఈయన ఒక ఆయన. అయితే జపాన్ దేశము ఆసియా ఖండములో ఒక దేశం. ఆసియా ఖండములో ఇది మౌంట్ ఫుజి అనేది ఎత్తైన శిఖరం కాదు, కేవలం అది జపాన్ దేశంలో మాత్రమే ఉన్నది. అయితే ఈయన జపాన్ దేశంలో ఉన్న మౌంట్ ఫుజిని 3776 మీటర్ల ఉన్న శిఖరాన్ని అధిరోహించాడు. అత్యధిక వయసు ఉన్న వ్యక్తులల్లా ఈయన 102 సంవత్సరాల వ్యక్తి. మన ఆసియా ఖండములోని ఎత్తైనటువంటి శిఖరాన్ని ఎవరెస్ట్ శిఖరం అంటాం. దీన్ని సాగర మాతగా చెప్పుకుంటారు కొన్ని దేశాల్లో. అటు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాల్లో ఒకటి ఎవరెస్ట్. ఆసియా ఖండంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్, ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. దీని ఎత్తు 8848 మీటర్లు. 8848 మీటర్ల ఎత్తున్నటువంటి ఎవరెస్ట్ ఆసియా ఖండంలో ఎత్తైనది, మరియు ప్రపంచంలో ఎత్తైనది. ఆసియా ఖండంలోని ప్రపంచంలోని రెండవ ఎత్తైన శిఖరాన్ని K2 శిఖరం, దాన్నే గాడ్విన్ ఆస్టిన్ అంటాం. అదే K2 శిఖరము కారాకోరం శిఖరం అంటారు. ఇది 8611 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది POK పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భాగంగా ఉంది. భారతదేశంలో ఎత్తైన శిఖరాన్ని కాంచన్జంగా, అది సిక్కిం రాష్ట్రంలో 8586 మీటర్ల ఎత్తులో ఉంది. అయితే ఒక ఖండంలోని ఒక శిఖరం ఎత్తులో ఉంటుంది. అటు ఆసియాలో ఎవరెస్ట్ శిఖరము, ఆఫ్రికాలో కిలిమంజారో, ఇది 5895 మీటర్ల ఎత్తులో ఉంటుంది. టాంజానియా దేశము, ఇది నిద్రాణ అగ్ని పర్వతాల్లో ఒకటిగా ఉంటుంది. ఆఫ్రికాలో కిలిమంజారో. ఐరోపాలో మౌంట్ ఎల్బ్రస్, ఇది నైరుతి రష్యాలో ఉంటుంది. 5642 మీటర్లు ఉంటుంది. ఇది విలుప్త అగ్నిపర్వతంలో భాగంగా ఉంటుంది. ఉత్తర అమెరికాలో మెకిన్లీ, దీన్ని డెనాలి శిఖరం అంటారు. ఇది అమెరికా దేశంలో అలస్కా అనే రాష్ట్రంలో ఉంటుంది. 6194 మీటర్లు ఉంటుంది. దక్షిణ అమెరికాలో ఎత్తైన శిఖరాన్ని అకాన్ కగువా, 6961 మీటర్లు ఉంటుంది. ఆండిస్ పర్వత శ్రేణిలో ఒక భాగం ఇది. ఇది పశ్చిమార్ధగోళములో పెద్దది. మొత్తం భూగోళాన్ని పశ్చిమార్ధగోళము, తూర్పు అర్ధగోళము, ఉత్తర అర్ధగోళము, దక్షిణ అర్ధగోళంగా మారిస్తే పశ్చిమార్ధగోళంలో ఎత్తైన శిఖరాన్ని అకాన్ కగువా అంటారు. అదే మన ఆస్ట్రేలియా ఖండంలో ఎత్తైన శిఖరము కోషియాస్కో, ఇది గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాల్లో ఉంటుంది. 2228 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటార్కిటికాలోని విన్సన్ మాసిఫ్ 4892 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఎల్స్ వర్త్ పర్వత శ్రేణిలోని ఒక భాగంగా ఉంటుంది. అంటే మొత్తం 7 ఖండాలకు సంబంధించినటువంటి ఎత్తైన శిఖరాలు ఆసియా ఎవరెస్ట్, ఆఫ్రికా కిలిమంజారో, ఐరోపా మౌంట్ ఎల్బ్రస్, ఉత్తర అమెరికా మెకన్లీ లేదా డెనాలి, దక్షిణ అమెరికా అకాన్ కగువా, ఆస్ట్రేలియా కోషియాస్కో, అంటార్కిటికా విన్సన్ మాసిఫ్.